తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పనిచేయండి, కలిసి గట్టిగా నడువుండ్రి. దయచేసి ఒకలకోలు చెప్పుకోండి. ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు. ఏం కాదు, మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి. మన రాష్ట్రం ముంగట పడాలి. మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళా మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కలం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి. ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి లేక. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి. కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం. షేక్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీకు ఇచ్చే ప్రతి మాట తమ్ముడు మహేష్ కానీ, ప్రదీప్ కానీ, మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అక్కడ మన సమస్యలుంటే మేము కూడా రాసుకుంటాం. రాసి పెట్టుకొని కుదిరితే ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడి పని చేపిస్తాం. లేదంటే 2 నెలల గవర్నమెంట్లకు వస్తాం. వచ్చినాక బరాబర్ నిలబడి పనిచేయించే బాధ్యత మాదని మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఆకలి అవుతుంది మీకు కూడా. దయచేసి అందరికీ భోజనం ఉన్నది, భోజనం చేసి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ముందునే చెప్తానా అనంతపురం జిల్లా